అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది. సో అదేంటి అంటే కనుక ఈ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం ఏదైతే ఉందో అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, దీన్ని దుర్వినియోగం ఎక్కువగా చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. సో దాని మీద రకరకాల వాదనలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. క్రైస్తవంలోకి మారినటువంటి రోజే ఎస్సీ హోదా కోల్పోతారు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. అంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి మాల కావచ్చు, మాదిగ కావచ్చు, రెల్లి కావచ్చు, ఇట్లా చాలా సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. వాళ్ళు ఎస్సీ కేటగిరీలోకి వస్తారు ఎప్పుడు? వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు. సో వాళ్ళు గనక ఒకవేళ హిందూ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతంలోకి గనక చేరితే వాళ్ళకి ఆ రోజే ఎస్సీ అంటే దళితుడు అనేటటువంటి క్యాస్ట్ కార్డు రద్దు చేయబడుతుంది, రద్దు అవుతుంది అని చెప్పేసి కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, వీళ్ళకు ప్రధానంగా అట్రాసిటీ చట్టం పెట్టారు. అంతేకాకుండా రిజర్వేషన్ కూడా పెట్టారు అనమాట. వీళ్ళల్లో చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే సర్టిఫికెట్ల పరంగా తాము హిందువులం, దళితులం, గిరిజనులం అని చూపించుకుంటా ఉన్నారు. బయటికి వచ్చేసరికి క్రైస్తవులుగా వీళ్ళు చలామణి అవుతూ ఉన్నారన్నమాట. సో ఇళ్లల్లో ఏమో యేసు ప్రభు యొక్క ఫోటోలు ఉంటాయి. వీళ్ళు చర్చిలకు వెళ్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ సర్టిఫికెట్ల వరకు వచ్చేసరికి వీళ్ళు హిందువులు, వీళ్ళు ఆ దళిత కార్డుని వాడుకొని రిజర్వేషన్లను వాడుకుంటారు. ఇక ఎవరైనా సరే వీళ్ళను గనక తిడితే ఈ ఎస్సీ అట్రాసిటీ పెట్టి వాళ్ళని, ఆ తిట్టిన వాళ్ళని హింసించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. దానికి సంబంధించిందే ఇక్కడ అన్నమాట. ఎస్సీ ఎస్టీ చట్టం కింద వారు రక్షణ పొందలేరు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పింది. అంటే నువ్వు క్రైస్తవ మతంలోకి మారిపోయినావా, ఆ రోజుతోనే నీకు ఎస్సీ అనేటటువంటి కులం కార్డు రద్దవుతుంది. తర్వాత నువ్వు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని వాడుకునేటటువంటి అర్హతను కోల్పోతావు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక పాస్టర్ ఫిర్యాదుతో నమోదైనటువంటి కేసుని కొట్టేసింది కోర్టు అనమాట. ఒక పాస్టర్ గారు పాపం ఆయన గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వాడుకుందామని చెప్పేసి కేసు వేసాడంట. దాన్ని గౌరవ కోర్టు కొట్టేసింది. సో షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారినటువంటి రోజే ఎస్సీ హోదాను కోల్పోతారు. హైకోర్టు తేల్చి చెప్పింది ఈ మాటని. ఇక ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. చర్చి పాస్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై కేసులు నమోదు చేయడాన్ని గౌరవ హైకోర్టు తప్పుపట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని కోర్టు ఆక్షేపించడం జరిగిందనమాట. పోలీసులు ఛార్జ్షీట్ వేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడడం కూడా జరిగింది కోర్టు. ఇక కేసును కూడా కొట్టేయడం జరిగిందనమాట కోర్టు. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గారు ఈ మేరకు తీర్పును చెప్పడం జరిగింది. తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందినటువంటి పాస్టర్ చింతాడ ఆనంద్ అంట. పాస్టర్ చింతాడ ఆనంద్, ఈయన పాస్టరు, క్రైస్తవుడు. మరి ఈయన అట్రాసిటీ చట్టం కింద ఏ విధంగా కేసులు పెట్టాడో మరి అర్థం కావట్లా. అందుకే కోర్టు కూడా చాలా క్లారిటీగా ఏం చెప్పిందంటే, నువ్వు పాస్టర్వే, పాస్టర్లు అంటే ఎవరు? క్రైస్తవులు. నువ్వు అట్రాసిటీ చట్టం కింద ఎట్లా కేసు పెడతావు? వాళ్ళు పోలీసులు ఎట్లా అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు, ఛార్జ్ షీట్లు ఏ విధంగా వేశారు అని చెప్పేసి గౌరవ కోర్టు చెప్పడం జరిగిందనమాట. 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎప్పుడు? మన శ్రీమాన్ గౌరవ హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా అనమాట. అప్పట్లో వీళ్ళదే, ఈ పాస్టర్లదే హవా అంతా. సో ఫైనల్గా ఈ కేసును కొట్టేయడం ద్వారా సమాజానికి కోర్టు ఇచ్చినటువంటి ఒక గొప్ప మార్గదర్శకం ఏమి అంటే గనక మత మార్పిడి దారుణం, తప్పు. ఒకవేళ మీరు మతం మారాలి అనుకుంటే మాత్రం మీకు ప్రస్తుతం ఏ మతంలో ఉన్నారో ఆ మతం ద్వారా వచ్చేటటువంటి లబ్ధి మొత్తాన్ని వదిలేసుకొని త్యాగం చేసి మతం మారవలసి ఉంటుంది. లేదు మేము ఆ మతంలోకి వెళ్తాము కానీ ఈ మతంలో ఉండేటటువంటి లబ్ధి మొత్తం మాకు అంతా కావాలి అంటే అట్లా కుదరదమ్మా. నువ్వు ఆ మతంలోకి వెళ్ళాలనుకుంటే నీకున్నటువంటి స్వేచ్ఛ, అది భారతదేశం ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో మనకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ నువ్వు ఆ మతంలోకి వెళ్ళి ఈ మతంలో నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్ని పొందుతాను అంటే కుదరదు. నువ్వు దాంట్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో,
కానీ ఇక్కడ ఉండేటివన్నీ ఈ బెనిఫిట్స్ అన్ని త్యాగం చేసుకొని వెళ్ళిపో అని చాలా క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట. సో దీని ద్వారా నాకైతే ఏమనిపించిందంటే, ఒకటి రిజర్వేషన్లు అనర్హులకు, అవసరం లేని వాళ్లకు వాడుకునేటటువంటి వెసులుబాటు ఉండదు. అలాగే ఇతర కులస్తులు వాళ్ళు పాపం ఏమన్నా చేశారో లేదో తెలియదు. ఈ మ్యాక్సిమం ఈ జనరేషన్లో ఎవరు కూడా కుల దూషణలకు పాల్పడడం లేదు. ఈ అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఉన్నవి లేనివి కూడా కల్పించేసి కేసులు కూడా పెడతా ఉన్నారు. దాని నుంచి కూడా ఇతర వాళ్లకు, వేరే వాళ్లకు రక్షణ కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ చట్టము దుర్వినియోగం అవ్వదు, ఆ రిజర్వేషన్ కూడా దుర్వినియోగం అవ్వదు. ఇటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఇటువంటి గొప్ప తీర్పునిచ్చినటువంటి గౌరవ జడ్జి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.